త్వరలో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడంతో బై ఎలక్షన్ వస్తుంది. ఎట్లా ఈసారి ఇక్కడ కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ పార్టీ వస్తుంది. కేసీఆర్ మంచి పనులు చేసిండు అన్ని. ఈ కాంగ్రెస్ ఆయన ఏం చేసిండు? ఏదన్నా చేసిండా? ఒక బతుకమ్మ సీరియల్ ఇచ్చిండా? ఏది అన్న ఆయన అనుకున్నది ఏది ఇవ్వలేడు. చాలా ఒక్క మాట చాలు. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఫ్రీ బస్సులో కొట్టుకొని తన్నుకొని వస్తున్నారు. దాంట్లో పోయే బదులు ఆటోలు కట్టుకొని పోతున్నాం. మేము ఒక్కనాడు కూడా ఎక్కలేదు ఫ్రీ బస్ అయితే. అన్నీ గ్యాస్ వస్తుంది అంటున్నారు. గ్యాస్ ఎవరికి వచ్చింది? ఎక్కడ వచ్చింది? గ్యాస్ లేదు, 2500 లేవు, ఏది లేదు మాకు. అంతే. 2 సంవత్సరాలు నేను వచ్చి అప్పుడే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ మస్తు తప్పులు చేసిపోయారు అంటున్నారుగా. ఏం తప్పు చేయలే. కేసీఆర్ అన్ని మంచి పనులే చేసిండు. పెద్ద పెద్ద అన్ని రోడ్లు చేసిండు, ఎన్ని చేసిండు. అన్ని పేరు రాదు నాకు. అన్ని మంచి పనులే చేసిండు. ప్రాజెక్టులు కట్టడము, రోడ్లు మంచిగా చేయడము, ఎంత మంచిగా. ఇక్కడ ఆంధ్రలో అదే ఏమంటారు దాన్ని, అక్కడ చేసినట్టు చేసిండు, అమెరికాలో చేసినట్టు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైదరాబాద్ న్యూ ఇయర్ కి చేశారు కదా, ఏం చేసిండు? ఏం చేయలేదు. మాకు తెలిసి అయితే ఏం చేయలేదమ్మా. ఎవరికి ఇచ్చిండు? ఈయన వచ్చినాక ఎవరికైనా ఇచ్చిండా? మరి ఎవరు మాకెందుకు ఇవ్వలేడు? మరి చేసినాము. ఒక్కరికే చేయాలని ఉందా? కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే చేయాలని ఉందా? మా పార్టీలో అయితే ఒక్కరికి రాలేదు. మరి ఎవరికి ఇస్తున్నాడు? మాకు ఒకరికి ఇచ్చిండని ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేరు మాకు. మా సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మ వస్తుంది, ఖచ్చితంగా గెలిపిస్తాం కూడా. ఉన్నారు అని ఆయన వస్తే అందరు కొట్లాటలు అయితే అంటున్నారు చాలా మంది. మాకైతే ఆయన గురించి తెలియదు. ఏమో అది మాకు తెలియదు కానీ మాకు తెలిసిన కాడికి మేము చెప్తున్నాం. అన్ని బయట చెప్పుకోవడం అవసరం. ఉన్నాం. ఏది ఒక చీర రాలే. ఎవరికి ఇచ్చిండమ్మా? అనుడే కానీ ఇచ్చింది ఏమి లేదు. ఏమి చేయలే, అసలు ఏమి చేయలేదు. ఏది ఆయన చేసింది ఏముంది? ఒక పని చూపిమ్మని. గల్లీలకు వచ్చా, బస్తీల రోడ్డు మీద, మెయిన్ రోడ్డు, ఇంకా రోడ్డులో 2 బస్సులు పోతున్నాయి, వస్తున్నాయి. మనుషులు నడవనికి లేదు. ఆ రోడ్లు ఎట్లున్నాయి? మొత్తం నీళ్లు జిల్లుతున్నాయి, పోతుండే. మనిషిని నడుస్తామంటే భయం అవుతుంది. వచ్చి చూస్తుండా? ఏ డ్రా వచ్చింది, ఏదొచ్చిందో మాకు అసలు మాకు మంచిగానే లేదు. ఆయన వచ్చి ఏదైతే రాలేదమ్మా. ఎవరికి ఇచ్చిండు? జాబులు వచ్చినాయి అవే నీకు? అంతగానో చదువుకున్నారు. మరి మా పిల్లలంతా, మగ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు. మా పిల్లలు మస్తు చదువుకురు. మరి ఒక్కరికి జాబు ఇస్తా అంటే అందరికి జాబులు, వాళ్ళకు కొన్ని ఇవ్వాలి, వీళ్ళకి కొన్ని ఇవ్వాలి. పార్టీ తరపు నుంచి అయినా దేనికైనా అందరు. మా బిడ్డ కూడా టీచర్ జాబ్ చేసింది, 10 సార్లు రాపించుకున్నాడు, ఇంతవరకు డ్యూటీ లేదు. మరి ఎగ్జామ్ కూడా రాసిరు. ఎవరిని చేసిండమ్మా? మీకేమన్నా ఇచ్చిండా? మీరు కూడా అక్క చెల్లెలే కదా మాతో పాటు, మీకేమన్నా ఇచ్చిండా చెప్పండి? ఇచ్చిపట్టుకు వచ్చిర్రా ఇప్పుడు? ఏ అక్క చెల్లెలకి ఒక్కరికి ఇచ్చిండంటే మేము అందరం ఖుషి పడతాం. ఇంకా గోపినాథ్ ఉండగా బతుకమ్మ చీరలు మస్తు ఇస్తుండే మాకు. చాలా గిఫ్టులు ఇచ్చిండు ఆయన. ప్రతి ఇంట్లో గిఫ్ట్ ఉంది మా గోపినాథ్ది. ఈ కేసు ఈయనదేముంది? రేవంత్ రెడ్డిది నాకు పేరు రాక తడబడి అవుతుంది. రేవంత్ రెడ్డి ఏ ఒక్కటన్నా ఒక చిన్న చెంచా కూడా ఇవ్వలేడు. నీ బస్ పాడగా నా బస్ ఎందుకంట బండి ఇస్తాను ఇచ్చిండా? ఆడపిల్లలను ఎంతో మంచిగా చూస్తాడా అని అన్నారు. ఏం చూస్తున్నాడు?